మిమ్మల్ని అందరిని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, చాలా ఆనందిస్తున్నాను. ఇదే రీతిలో మనం దేవునిలో ఉంటే మన జీవితంలో దేవుడు ఏది కూడా మనకు తక్కువ చేయడు అని ఇక్కడ కూర్చుంటున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము చదివి వినిపించండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ఒకే ఒక మాట, నమ్మకమైన వానికి ఏం దొరుకుతాయంటమ్మా? దీవెనలు మెండుగా సమృద్ధిగా అనుగ్రహిస్తబడుతూ ఉంటాయంట. హల్లెలూయా. నమ్మకమైన వారెవరు? నమ్మకమైన వారు అంటున్నాడు. నమ్మకమైన వారికి మాత్రమే ఈ యొక్క దీవెనలు మెండుగా దొరుకుతాయంట. వారి జీవిత కాలము, వారు బ్రతికున్నంత కాలము కూడా వారికి ఏ కొదువ ఉండదంట. ఆశీర్వాదాలు చాలా రకాలు ఉంటాయి. మనం ఇచ్చిట్లో ఒక ఆశీర్వాదం ఉంటుంది, దేవుడి పని చేసినప్పుడు ఒక ఆశీర్వాదం ఉంటుంది, ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక ఆశీర్వాదం ఉంటుంది, విశ్రాంతి దినము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక ఆశీర్వాదాలు ఎన్నో రకాలు, ఎంతో మరి గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మెండుగా అంటున్నాడు. అంటే వారి జీవిత కాలము కూడా కొదువ లేకుండా సమృద్ధిగా, వారు చనిపోయే వరకు కూడా ఒక మరి బ్రతికే స్థితి వారికి, అటువంటి మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. మరి ఆ నమ్మకమైన జీవితం అనేది మనకి కావాలి. మొదటిగా దేవుని మందిరముకు వస్తున్నామంటే నమ్మకమైన జీవితము. చూడండి, ఇందాక ఆ బ్రదర్ చెప్పారు, నాచిపల్లి నుండి వచ్చే బ్రదరు ఎన్ని రోజులు తను సమర్పణ చేసి 10 దినాల 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండాలి అని అనుకున్నారు. కానీ ఒక 2 రోజులు రాలేకపోయారు. అంటే అక్కడ 2 రోజులు రాకపోవడాన్ని బట్టి ఏమొచ్చింది? అక్కడ మనకు శ్రమ వచ్చిందా? ఆశీర్వాదం వచ్చిందా? శ్రమ వచ్చింది. మనము కూడా ఏం చేస్తుంటామంటే మందిరంకి వచ్చినప్పుడు ఏది ఏమైనా అమ్మగారు 3 నెలలు చెప్పారు ఉపవాసాలు, మేము ఖచ్చితంగా చేయాల్సిందే. నమ్మకంగా చెప్తారు. ఎలా చెప్తారు? ఖచ్చితంగా ఉంటాను ప్రభా 3 నెలలు, నేను ఖచ్చితంగా రోజు బైబిల్ చదువుతాను, నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్తారు, నేను నమ్మకంగా చెప్తున్నాను ప్రభా, ప్రతి విశ్రాంతి దినము నీ మందిరంకి నేను వస్తాను. ప్రతి మాట దేవుని సన్నిధిలో ఒక నమ్మకముగా వాగ్దానం చేస్తుంటారు. కానీ దానిలో నిలిచి ఉండేవారు ఎంతమంది నిలిచి ఉంటారు? ఈ వారం అమ్మగారు ఒక వాక్యం చెప్తారు. ఏదేమైనా మమ్మీ గారు ఈ వారం చెప్పారు, ఇదే రీతిగా నేను ఉండాలి ప్రభా, నేను ఉంటాను ప్రభా అనేసి నిలబడినప్పుడు చాలామంది వడబడింకులు మన వాగ్దానం చేసుకుంటుంటారు. లేదు ప్రభా, ఇక నా జీవిత కాలంలో నేను విడిచిపెట్టను, నీ యందు నిలిచి ఉంటాను, ఏ సినిమాలు చూడను, ఏ టీవీ చూడను, నేను ఏ తప్పిదములు చేయను, ఉపవాసంలో నేను క్రమము తప్పకుండా ఉంటాను, ఉపవాసము నేను 3 నెలలు అనుకుంటే 3 నెలలు ఉంటాను, మరి 10 రోజులు అనుకుంటే 10 రోజులు ఉంటాను అని మీరు ఎవరితో చెప్తున్నట్టు ఒక మాట నాకు తెలియపరచాలి. మమ్మీ గారితో చెప్తున్నారా? డాడీ గారితో చెప్తున్నారా? మరి మీరు ఎవరికి చెప్తున్నారు? మరి దేవునితో మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మాట ఇస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తున్నారు మాట? దేవునికి మాట ఇస్తున్నారు. ఆ యొక్క ఇచ్చిన మాటలో నమ్మకమును కలిగి ఉంటున్నారా? మన జీవితంలో ఎందుకు ఇలా అయిపోతున్నాం? మొన్న థామస్ గారు మనకు చెప్పారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏం చెప్పారమ్మా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉన్నవారే పరలోకానికి అర్హులు, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు అని చెప్పాడు. మరి మన జీవితంలో ఆ రోజు చెప్పిన మరి దైవజనులు చెప్పిన వాక్యము మన సంఘానికి సరిపడే వాక్యము చాలా చక్కగా చెప్పారు. మరి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉంటున్నామా? ఆ రోజు ఎంతోమంది కూడా చెప్పబడిన మాటను బట్టి ఎంతోమంది కొంతమంది వాగ్దానం చేసుకోవడం, లేదయ్యా ఉంటాను ప్రభా, నాకైతే తెలియదు కానీ ప్రేయర్ చేస్తుంటే ఇదిగో నీ బిడ్డలకి ఈ వాక్యాన్ని చెప్పు,
చాలామంది నా యొక్క మందిరంలో నాకు మాట ఇచ్చి తప్పుచ్చు శాపాగ్రస్తులుగా కుటుంబములకు శాపములు తెచ్చిపెట్టుకునొచ్చు ఉన్నారు. కుమార్తె ఒక మారుగా నువ్వు తెలియపరచు అన్నాడు. నేను అందుకే తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు. నిజంగా ప్రియులారా, మన జీవితంలో చాలా తప్పులు చేస్తున్నాం. మన నోటి ద్వారా తప్పిపోతున్నాం, మన మాట ద్వారా తప్పిపోతున్నాం, మన నోటి నుండి శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నమ్మకమైన వానికి మాత్రమే అంటున్నాడు. నమ్మకమైన జీవితము మనలో ఉందా? నమ్మకముగా దేవుని ఎడల నిలిచి ఉంటున్నామా? మనము పరీక్షించుకోవాలి మన హృదయాలని. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఈ భూలోకంలో ఎన్నో ఆశీర్వాదాలు, మీకు కావలసిన సమృద్ధిని నేను ఇచ్చాను, కానీ దానిని మీరు దూరం చేసుకుంటున్నారు. చాలామంది ఇక్కడ వాగ్దానము నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు అన్నవారు ఖచ్చితంగా పిరికిల బియ్యం అనేది తీయడం నేర్చుకోండి అని. చాలా మంది 2-3 సార్లు చెప్పాను కదమ్మా, ఖచ్చితంగా మేము అందరం తెస్తాం మమ్మీ అని చేతులు ఎత్తారు. అవునా? మరి ఆ యొక్క మాట తీరు అందరూ ఆ యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారా? చెప్పండి. మాట ఇక్కడ ఎవరికి ఇచ్చారు? దేవుని సన్నిధిలో ఇచ్చారు, దేవునికి మాట ఇచ్చారు. ఆ మాట ఎడల మీరు తప్పారా, తప్పలేదా? అది చాలా తప్పు, చాలా తప్పు ప్రియులారా. నిజంగా మరి అననీయ సిపోర కూడా వారి జీవితంలో ఎన్నో వాగ్దానం చేశారు. ఒకే వాగ్దానం. ఏం చేశారు వారు? దేవునికి ఏం మాట ఇచ్చారు? వారు పొలము అమ్ముడు పోతే ఏమిస్తానన్నారు? 10వ భాగం ఇస్తానన్నారా? పొలం డబ్బులన్నీ ఇస్తానన్నారు? పొలంకి వచ్చిన అన్నీ ఇస్తానన్నారు. పొలం అమ్ముడు పోతే ప్రభా ఈ డబ్బు నీదే, ఇక మాకు వద్దన్నారు. కానీ అక్కడ వారు ఏం చేశారంటే, అది అమ్ముడు పోగానే వాళ్ళలో ఒక ఆశ కలిగింది. ఏం ఆశ? ఆశ కలిగింది. దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయారు. ఆ దేవుడు వచ్చి చూస్తున్నాడా పైన నుండి? ఆయన వింటున్నాడా? ఏమైనా చేస్తాడా దేవుడు? మనం తీసుకునేది చూడట్లే కదా. నాకు వచ్చినాయి 50 లక్షలు వచ్చినాయి, నాకు వచ్చినాయి 20 లక్షలు అని చెప్తా దైవజనులకి. వాళ్ళు వచ్చి చూడరుగా, ఎవరు చూడట్లేదు కదా అని కొంత సొమ్ముని ఏం చేశారు? చక్కగా దాచిపెట్టుకున్నారు. దాచుకొని మందిరానికి దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. కానీ చూచుచున్న దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం వాగ్దానం చేస్తున్నాం, ఏం ప్రమాణం చేస్తున్నాం, ఏం మాట ఇస్తున్నాం దేవునికి, ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ వారు చేసిన తప్పిదమును బట్టి, వారి దేవుని ఎదుట నమ్మకముని కోల్పోయి, నమ్మకము లేకపోవడాన్ని బట్టి వారు ఏమయ్యారు? ఇద్దరు మరణించారు. హఠాత్ మరణం, భయంకరమైన మరణం. అంటే వాళ్ళు మరణించిన మేము కూడా మరణిస్తామేమో మమ్మీ అనుకోవచ్చు. మనం అలా మరణించాం, మనకు చాలా పెద్ద శిక్ష ఉంది. మనం సడన్గా మరణిస్తే బాగోదు కదా. మనం చేసిన తప్పిదమును బట్టి మనకు మొదటగా ఏమొస్తుందమ్మా? పాపం నుండి వచ్చేది ఏంటి? శాపం. శాపము నుండి వ్యాధి, వ్యాధి నుండి మరణం. మనం చేసిన తప్పును బట్టి ముందు మనకు శాపం వస్తుంది. ఆ శాపము తర్వాత వ్యాధి కలుగుతుంది, అది అనుభవించాలి. ఆ వ్యాధి అనుభవించినాకనే మరణానికి వెళ్తాం. ఆ మరణించి ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తాం. పాతాళం మన కోసము సిద్ధపాటు చేయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, దేవునికి మాట ఇచ్చినప్పుడు మాట తప్పితే అది చాలా శాపంగా మార్చబడుతుంది. నిజంగా యోసేపు జీవితం చూడండి, ఎంత నమ్మకమైన వాడిగా ఉన్నాడంటే, నిజంగా మరి అతను ఉన్న నమ్మకాన్ని బట్టి తను ఆ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. ఆయనకి సమృద్ధి కలిగిన ఆశీర్వాదం దేవుడిచ్చాడు. యోసేపు జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాడు, నమ్మకంగా జీవించాడు. అక్కడ రాజు దగ్గర రాజు భార్య, పోతిఫరు భార్య తనను మరి ఎంతగానో మరి ఇష్టపడినా కూడా తను మాత్రము ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. దేవునికి ఇచ్చిన మాట వైపు చూశాడు. ఆ ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. ఎంత ఇది వచ్చినా కూడా తన మనస్సంట దేవునితో ఉందంట. దేవునితో నిలిచి ఉండడాన్ని బట్టి ఆ యొక్క రాజుగారి ఇంట్లో నమ్మకాన్ని కలిగి ఉన్నాడంట. ఆ యొక్క నమ్మకాన్ని, దేవుడికి ఇచ్చి ఉన్న మాటను బట్టి ఆ ఇంటిలో మరి నమ్మకాన్ని కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి ఆ నమ్మకంతో నిలిచి ఉండటాన్ని బట్టి అతని ఉన్న నమ్మకము తనను దేవుడు విడిపించి ఆ దేశానికి రాజుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా.
అతనికి ఏ రోజు కూడా ఏది కొదువ చేయలేదు దేవుడు. సమృద్ధికి రాజైనప్పుడు రాజుగారికి ఏమైనా తక్కువ ఉంటుందా? సమృద్ధి. మరి యోసేపు రాజు అయినాకంట ఆ దేశము నిత్యము సమృద్ధి కలిగిన దేశంగా ఉన్నదంట. ఎప్పుడు కూడా ఆశీర్వదించబడిన దేశంగా ఉన్నదంట. ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కడి నుండి వచ్చింది? యోసేపు ఉన్న మరి స్థితిని బట్టి, నమ్మకాన్ని బట్టి, ఆయన ఉన్న రీతిని బట్టి, అతనిని బట్టి దేశమే ఆశీర్వదించబడ్డది. అంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ దేశంలో ప్రతిది కూడా సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడి ఉన్నది. మరి మనం ఎలా ఉంటున్నాం? ఇంతగా మందిరానికి వస్తున్నాము, దేవునికి ఇచ్చిన మాట ఎంతోమంది తప్పుతూ ఉన్నారు ప్రియులారా. ఆ యొక్క శాపము మన కుటుంబాన్ని విడిచిపెట్టదు. అది జ్ఞాపకం చేసుకునండి. నమ్మకమైన సమృద్ధి కలిగిన మెండైన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. ఎందుకు వాటి నుండి మనం తప్పిపోతున్నాం? ఎందుకు కోల్పోతున్నాం ఆశీర్వాదాలు? ఎంతగా మందిరానికి వస్తూ ఉన్నాము, ఒక మాట అన్నాము అంటే ఆ మాటని నెరవేర్చబడాలి. యోసేపు దేవునికి మాట ఇచ్చాడు. మరి ఆ మాట ప్రకారమే ఆయన రాజుగారు భార్య ఆ రీతిగా చేసినా కూడా, తనని తీసుకెళ్ళి చెరసాల్లో వేసినా కూడా తను మాత్రము నేను ఇక్కడ ఉండనయ్యా, నేను వెళ్ళిపోతాను, నేను నన్ను ఇక్కడ నుండి నేను చనిపోతే బాగుండు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని తన నోట ఏ రోజు కూడా యోసేపుకు రాలేదండి. ఎప్పుడూ రాలేదు. తను ఒక్కటే దేవునికి ఇచ్చిన మాట. నిజంగా మోషే చూడండి, ఇల్లంతటికి నమ్మకమైన వానిగా ఒక బిరుదును మరి తీసుకొచ్చుకొని ఉన్నాడు. హల్లెలూయా. మరి హానోకు జీవితము, హానోకు ఎలా ఉన్నాడు? దేవునితో నడిచాడు, నమ్మకంగా నడిచాడు. మరి దేవుడు తను ఇష్టపడ్డా, ఇష్టపడలేదా? తనని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించి పరలోక రాజ్యానికి మరి దేహముతో కొనిపోయబడ్డాడు. హల్లెలూయా. మరి అంత గొప్ప ఆశీర్వాదాలు మరి దేవుడు ఎడలో ఉంటే మనకి దేవుడు ఇస్తుండగా వాగ్దానాలు చేసి తప్పిపోతూ ఉన్నారు ప్రియులారా, తప్పిపోతూ ఉన్నారు. చాలామంది ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉంటారు, వాగ్దానమే తప్పిపోతూ ఉంటారు. ఉపవాసం ఉంటానంటారు. ఉపవాసము ఎంతమంది? 3 నెలలు మేము ఉంటామని సమర్పణ చేసుకున్నవారు ఎంతమంది? చేతులు ఎత్తలేకపోతున్నారండి. అంతేనా? ఇక్కడ చాలా మంది కూడా చేసుకున్నట్టు దేవుడు చూపించాడు. కానీ ఆ ఒక్క 3 నెలల ఉపవాసం తప్పిపోయిన కూడా దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలామంది చేసుకున్నారు వాగ్దానం ఫస్ట్గా, తర్వాత మరలా తప్పిపోయారు. దేవుని సన్నిధికి మేము ఖచ్చితంగా పిరికిల మేము చాలా ఆశీర్వాదం. మీకు ఎన్నో మార్లు చెప్పాను, స్త్రీలుగా ఉంటున్న వారు దయచేసి ఆ ఒక విషయంలో మీరు మీ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే నా జీవితంలో ఒక స్థితి, అన్నం భోజనం తినడానికి రైస్ ఇంట్లో లేక, డాడీ గారు శాలరీ సరిపోని స్థితిలో ఉన్నప్పుడు రోజుకు 1 కేజీ రైస్ తీసుకొచ్చుకొని వండుకునే స్థితి, మా స్థితి అలా ఉండేదన్నమాట. మా జీవితంలో మా పిల్లలు నిత్యము వ్యాధితోటి బాధపడుతూ ఉండేవారు. 2 పిల్లలు కూడా ఎప్పుడు చూసినా ఇంట్లో వ్యాధులు, సమస్యలు, బాధలు, అప్పులు, వచ్చిన శాలరీ సరిపోయేది కాదు. అంత భయంకరమైన స్థితిలో మా ఇంట్లో బియ్యం లేకపోతే రోజుకు 1 కేజీ, 1/2 కేజీ తెచ్చుకుని ఒక్కో టైంలో డాడీ గారు నేను మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంత స్థితికి వెళ్ళిపోయామన్నమాట. అంటే మా జీవితంలో మరి పిల్లల యొక్క వ్యాధులు హాస్పిటల్గా ఉంటున్న ధనము పెట్టడము, 10వ భాగం అన్నా కూడా తీసేవారు కాదనమాట. ఆ స్థితిలో మరి దేవుడికి ఇష్టకరమైన జీవితం మాలో లేదు కాబట్టి శోధనలు మేము అనుభవించడం ప్రారంభమైంది. మా జీవితంలో ఏ రోజు 1 రూపాయి దేవుడికి ఇవ్వలే. జీతం రాగానే చేతికి ఇలా రాగానే ఏమైపోయేటో మొత్తం అప్పులకు వెళ్ళిపోయేటి. కనీసం ఇంట్లో కూడా ఉండేటి కావు డబ్బులు. రాగానే మరి 10వ భాగం తీసేటోళ్ళం కాదు కాబట్టి ఆ ధనం మా చేతిలో ఉండేది కాదు. మరి ఇక ఆ నెల ఒక 3,000 వస్తే 10,000 అప్పు చేసేవాళ్ళం, ఎందుకంటే పిల్లలకు బాగోకపోయేది. ఆ స్థితిలో ఉన్న సమయంలో నేను చింతూరులో ఉన్నప్పుడు మరి అక్కడ ఆత్మీయ తల్లి గారు ఇట్లనే చెప్తూ ఉందన్నమాట, స్త్రీలైన వాళ్ళు ఖచ్చితంగా పిరికిల బియ్యం తీయాలి, అది చాలా ఆశీర్వాదము, 10వ భాగాలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పినప్పుడు నా మనసులో అలా నాటుకుపోయింది ఆ మాట. ఆమె చెప్తూ ఉండగా నేను ఆ సేవకురాలు ఏ మాట చెప్తుందో అది గ్రహించి ఆ మాట ప్రకారం నడిచేదాన్ని. నాకెవ్వరు కూడా దేవుని గురించి మీకు ఇంతగా చెప్తుండగానే అక్కడ చెప్తున్న ఆ మెసేజ్ని బట్టి, ఆ మాటను బట్టి నేను లోబడుతూ ఉండేదాన్ని. ఆమె చెప్పిన మాటను ప్రకారం నేను ఇంటికి వెళ్ళి ఉంటున్న కేజీ బియ్యంలో 1 పిరికిల బియ్యం తీసాను అనమాట. పిరికిల బియ్యం తీసేసి పక్క పెట్టాను. మొదటి రోజు 1/2 కేజీ రైస్ ఉంటే ఆ రైస్లో 1 పిరికెడు తీసేస్తే ఇంకెంత ఉంటే
ఎంత ఉంటాయమ్మా? కొద్దిగా ఉన్నాయి. అవి వండేసి పిల్లలకి పెట్టేశాను అన్నమాట. పిల్లలు పెట్టి కొద్దిగా ఉంటే తినేసి మేము ఇక ఆ సమయం లేకపోయినా మంచినీళ్ళు తాగి పడుకునే స్థితి. అలా నేను కంటిన్యూగా రోజు పిరికిల బియ్యము తీయడం మొదలుపెట్టాను. ప్రతిరోజు ఉదయం ఒక పిరికిలు, సాయంత్రం ఒక పిరికి, అలా తీయడం మొదలుపెట్టినప్పుడు అలా ఒక 15 రోజులు తీసాను. నేను తీసుకెళ్ళి ఒక 2 సార్లు మాత్రం ఆదివారము తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం మీద పెట్టేదాన్ని. అలా 2 మార్లు పెట్టాను నేను రైసు. తర్వాత అనుకోని రీతిగా మా పక్కింటి సిస్టర్ గారు వచ్చి మరి మీరు ఇలా ఒక రైస్ వేయించుకుంటారా, మా పొలంలో పండినవి, మీకు డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండిలే అనేసి 5 క్వింటాల రైస్ వేయించింది. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మన జీవితంలో మనమే కోల్పోతున్నాం. అప్పటి వరకు మా జీవితంలో తినడానికి లేక మంచినీళ్ళు తాగిన స్థితి డాడీ గారిది నాది. ఒక్కొక్క సమయంలో అలా పడుకునేవారు. కానీ ఆ స్థితిలో నిజంగా ఆ ఒక ఆశీర్వాదము ఈ రోజుకు కూడా సమృద్ధిగానే ఉన్నది. ఈ రోజుకు దేవుడు ఏది కొదువ చేయలేదు. అటువంటి ఆశీర్వాదాలు మరి మనమే కోల్పోతున్నాం. మనము దేవుని బిడ్డలము. మరి రాజుగారి బిడ్డలు ఎప్పుడు రాజులు రానులే, అవునా కదా? కానీ మరి మనము లేని వారుగా ఎప్పుడూ దేవుడు ఉంచడు. కానీ మనమే చేసుకుంటున్నాం. మనం ఆ కృపని కోల్పోతూ ఉన్నాం. ఆ యొక్క రోజు నుండి మా కుటుంబంలో ఏ రోజు కూడా భోజనము లేదు అనే ఒక మాట లేదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది యొక్క ఆ వాగ్దానం చేసి తప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్త్రీలుగా ఉంటున్న వారిని మన కుటుంబముని మనం కట్టుకోవాలి. ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. దశమ భాగం విషయంలో డాడీ గారు ఇవ్వనంటే ఇవ్వనన్నారు. ఒక నెల 2 నెలలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక చెప్పే ఉంటారు, చాలాసార్లు మీకు చెప్పాను, క్రిస్మస్ రాగానే ఏమి కాదు దేవుడికే ఖర్చు పెడుతున్నాను కదా. డాడీ గారి కోసం ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. దినదినము కూడా బాగా మొరపెట్టేదాన్ని. డాడీ గారి కంప్లీట్ పరిపూర్ణతలకు రావాలని. నేను ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చి నేను దేవుణ్ణి తెలుసుకొని డాడీ గారిని పరిపూర్ణతలకు తీసుకురావాలని బాగా ప్రార్థించేదాన్ని. రక్షణ తీసుకోవటానికి కూడా డాడీ గారు ఒప్పుకోలేదు. నిండు బాప్తిషన్ తీసుకోవాలండి అని చెప్పినప్పుడు నేను అసలే తీసుకోను, నాకు ఇష్టం ఉండదు అన్నారు. ఇక ఒక 3 దినాలు దివారాత్రులు ఫాస్టింగ్ కూడా ప్రే చేశాను. ప్రభా ఏది ఏమైనా నీ కుమారుడు రక్షణ తీసుకోవాలయ్యా నా భర్తని. మరి ఆ సమయంలో 3 దినముల తర్వాత డాడీ గారికి దర్శనం కనబడ్డది. ఒక చక్కటి కోనేటిలో ఎవరో వచ్చి తనకి బాప్తిష్యం ఇస్తున్నట్టుగా చూపించారని తెలియపరిచాడు. వెంటనే నాకు చెప్పినప్పుడు ఆత్మీయ తల్లిగా ఉంటున్నా, చింతూరులో ఉంటున్నా, మరి తల్లిగారి దగ్గర తీసుకెళ్ళి చెప్పినప్పుడు వెంటనే అక్కడ తను ఒప్పుకోవడం జరిగింది, నేను రక్షణ తీసుకుంటానని. అలా దేవుడు క్రమక్రమంగా దేవుడు మార్చుకుంటా మరి డాడీ గారిని పరిపూర్ణతలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగంలో ఒక్కసారే డాడీ గారు చాలా షాక్ తిన్నారు. చెప్పే ఉంటారు చాలాసార్లు. మరి ఆ యొక్క దశమ భాగమును పెట్టి క్రిస్మస్కి మరి ఎంతో ఘనంగా స్టాఫ్ని పిలిపించేసి భోజనాలు పెట్టించేసి నేను అప్పుడో చెప్పాను అనమాట, అలా చేయకూడదండి, అవి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, ఏదైనా అవుతుంది మనకి శాపం వస్తుంది అని చెప్పాను. ఏం కదా మా దేవునికి ఖర్చు పెడుతున్నా, నేను అందరికి భోజనాలు పెడుతున్నాను కదా, వాళ్ళందరూ భోజనాలు తింటే దేవుడికి పెట్టినట్టుగా అన్నారు. ఇక నేను తనకి ఏమి ఎదిరించి మనం మాట్లాడలేము కదా అని ప్రార్థన చేశాను. కరెక్ట్ క్రిస్మస్ రోజు వాళ్ళని పిలిచారు, వాళ్ళు భోజనం చేసి అలా వెళ్ళారు. మెట్టు మీద నుండి కాలు స్లిప్ అయి జారి ఇలా మామూలుగా జారింది అంతే. అది కంప్లీట్గా బోను దేవునికి ఇవ్వవలసిన సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. భూ సంబంధమైన ఆశీర్వాదంను ఖచ్చితంగా మనము పొందుకోవాలి. అది లేకపోతే నీకు ఒక్క ఆశీర్వాదంతో నువ్వు పైకి చేరలేవు ప్రియులారా. మనం ఎన్నో తప్పిదములు, ఈ తప్పిదములే మన కుటుంబాలకు శాపాలుగా మార్చబడుతూ సమస్యలు, ఆర్థికంగా అప్పుల సమస్యలు,
వ్యాధులుగా మార్చబడుతున్నాయి. అవి మనం గ్రహించగా సాతానే పెడుతుంది. బాగా ఈ సాతాను మాయంట తిరుగుతుంది. సాతాను ఎందుకు వస్తుంది? నువ్వు చేసేదాన్ని బట్టే వస్తుంది అది. అవునా కదా? ఇక్కడ నమ్మకంగా లేకపోతే మరి వస్తుందా రాదా? నమ్మకం నుండి నువ్వు ఎవరికి ఇచ్చినావు? నీవు వాగ్దానం చేసే వాగ్దానం తప్పినప్పుడు సాతాను ఖచ్చితంగా నేను శోధిస్తుంది. అది ఎందుకు వదిలిపెట్టి నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తుంది. ఎప్పుడు వీరు దేవుడి దగ్గర చేసిన వాగ్దానముల నుండి తప్పుతారో, ఎప్పుడు ఆదివారం చర్చికి రాకుండా ఉంటారో, ఎప్పుడైతే వీరు బైబిల్ చదువుతానే మాట ఇచ్చి మాట తప్పుతూ ఉంటారో, ముందు కేవలం సాతాను ఏం చేస్తుందంటే మందిరంలో ఎవరెవరు ఏ వాగ్దానాలు చేస్తున్నారు, ఏం మాటిస్తున్నారు, నీ జీవితంలో సమృద్ధి కలిగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నీ కుటుంబముకు, నీ భర్తకి, నీ పిల్లలకి దేవుడు సమృద్ధిని దేవుడు కుటుంబానికి అనుగ్రహిస్తాడు. మంచి ఆరోగ్యము, మరి ఇంట్లో ఎంతో కావలసిన సమృద్ధిని దేవుడు ఇస్తూ ఉంటాడు. మరి అట్టి రీతిగా ప్రతి ఒక్కరము కూడా మాట తప్పని వారిగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీలుగా ఉంటున్న వారు ఖచ్చితంగా ఈ పిరికిల బియ్యం అనేది ఎవ్వరూ మర్చిపోకూడదు. రోజుకొక్క పిరికిలు మనం తింటున్న ఆహారాలను దేవునికి ఇవ్వలేకపోతున్నారా? మీరు భోజనం చేస్తున్నారు కదా, ఒక్క పిరికిలి అన్నము దేవునికి ఇవ్వలేకపోతున్నారా? ఎంత భయంకరమైన స్థితిలోకి జారిపోతున్నాము మనము. నిజంగా ప్రియులారా, ఒక్కొక్కరు చూసి చాలా బాధ అనిపిస్తుంది. దేవుని విషయంలో ఎందుకు మనం ఇస్తున్న ఆశీర్వాదాన్ని కోల్పోవాలి? దేవుడు మనకి సమృద్ధి ఇస్తుండగా ఎందుకు సాతానికి అప్పగించాలి? నువ్వు దేవుడు నేను సృష్టించిన కానుండి దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాడు. అవి ఎవరు తొలగించుకుంటున్నారంటే మనమే తొలగించుకుంటున్నాం. తొలగించుకుంటూ అన్నిటికీ దూరం అయిపోయి ప్రభువా నాకు లేదు, ప్రభువా నాకు ఇవ్వు అంటే ఎలా ఇస్తాడు దేవుడు? నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటున్నావా? దేవుని ఎడల ఎలా నిలిచి ఉంటున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంటూ ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాము ప్రియులారా. నీవు ఉండే స్థితిని బట్టి దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. నువ్వు ఇచ్చిన మాట తప్పకుండా నిలిచి ఉన్నప్పుడు నీకు మెండైన సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. కానీ మనమైతే మాట తప్పుతూ ఉంటాం. మాట తప్పి క్షమించు ప్రభువా అని అడుగుతాము. కానీ నువ్వు తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడా? క్షమించడు. తెలిసే చేస్తున్నావు కదా, మాట ఇచ్చి తప్పుతున్నావు కదా, నీకు తెలియకుండా కాదు కదా ప్రియులరా. మరి అట్టి రీతి జీవితము మనలో ఉంటే తొలగించుకోవాలి. దేవుని బిడ్డలుగా, యేసయ్య బిడ్డలుగా, ఆయనకి ఇష్టం, ఆయన సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన ఎంతో ఆశపడుతున్నాడు, ఎంతో మురుసుకుంటున్నాడు. నిజముగా యోసేపును చూసి దేవుడు ఎంత ఆనందించాడంటే ఎంతో సంతోషించేవాడు. దేవుడు నాకు దర్శనంలో యోసేపును చూపిస్తున్నాడు. ఒక చక్కటి గదిలో కూర్చొని ఆయన దేవునితో గడుపుచుండగా దేవుని ప్రసన్నమైన వెలుగు ఆయన మీద పడుచు మరి దేవుడు ఆయన చూసి ఎంతో ఆనందిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఎడల ఆయన ఉన్న నమ్మకము ఎన్ని వచ్చినా కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆ నమ్మకమే అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? రాజును చేసి ఉంది. మరి మనము దేవుని వేడల నమ్మకమును కలిగి ఆ రాజసింహాసమును సంపాదించుకుంటామా, లేకపోతే పాతాళంలో ఉన్న సింహాసనం సంపాదించుకుందామా? మీరే చెప్పాలి. ఏ సింహాసనం కావాలి మీకు? పాతాళంలో గల సింహాసనమా, రాజసింహాసనమా, పరలోక సింహాసనమా? ఏది కావాలనుకుంటున్నారు? ఎవరు మాట్లాడట్లా అంటే ఎవరికి వద్దట్టుంది? ఎవరికి వద్దా? నా పిల్లలు అందరూ పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాట ఇచ్చి తప్పడము, మాట ఇచ్చిన తర్వాత ఆ ఎటువంటి బాధ శ్రమైనా కూడా ఆ మాటకి లోబడి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని ఈ యొక్క ఆశీర్వాదం స్త్రీలుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారము కూడా ప్రతి ఒక్కరి చేతిలో నేను చూడాలి. ఏం చూడాలమ్మా? ఏం చూడాలి? పిరికిల బియ్యం కలిగిన ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి చేతిలో, స్త్రీల చేతిలో నేను చూడాలి. నిజంగా జార్ఖండ్లో అయితే
స్త్రీలు కాదు, పురుషుల చేతులు కూడా ఉన్నాయి, రైస్ చేతులు, వాళ్ళ చేతులు కూడా అందరూ పట్టుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరూ అవి తీసుకొచ్చి అక్కడ అర్పిస్తున్నారు దేవునికి. ప్రతి ఒక్కరమంట దేవుని సన్నిధికి అర్పణతో రావాలంట. 3 అర్పణలు కలిగి రావాలంట. ఎన్నో మార్లు చెప్పాను 3 అర్పణల గురించి మీకు. ఒకటి ఏంటిదమ్మా? హృదయ అర్పణ, 2 కానుకల అర్పణ, 3 ఆత్మల అర్పణ. ఈ 3 అర్పణలు చేస్తారో వారి జీవితంలో నిత్యము సమృద్ధి, ఆశీర్వాదము, పరలోకంలో కూడా వారికి ప్రతిదీ సమృద్ధి, ఆశీర్వాదంగా దేవుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు నా పిల్లలుగా మీరందరూ కలిగి ఉండాలి. ప్రతి వారము కూడా ప్రతి ఒక్కరు స్త్రీలుగా ఉంటున్న వారి కుటుంబంలో సమృద్ధి ఉండుట కొరకు ఈ యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఆశపడుతూ ముగిస్తున్నాను.